అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై వాదనలు పూర్తయ్యాయి. ఇప్పటికే సిఐడి తరపు అడ్వకేట్ జనరల్ వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా వాదనలు వినిపించారు. శుక్రవారం నాటికి లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లోత్రా వాదనలు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఇప్పటికే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. రెండో వైపు ఈ రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా రిప్లై వాదనలు వినిపించారు. దీంతో ఈ కేసులో రెండు పక్షాల వాదనలు ముగిసినట్టుగా న్యాయమూర్తి ప్రకటించారు. అయితే శుక్రవారం సాయంత్రం లోపు ఇరుపక్షాలు కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఇసుక కుంభకోణం కేసులో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. ఆ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల కోసం మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:15 కేసు విచారణను వాయిదా వేశారు. స్వామి.